హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. షాపింగ్ పోతున్నాం, పార్టీ పోతున్నాం, షాపింగ్కి పోతున్నాం. ఐస్ క్రీమ్ తింటున్నదట దొంగ. ఐస్ క్రీమ్ తింటావా దొంగ? పార్క్ కాదు, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. గ్రోసరీ షాపింగ్ కి, అలాగే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అన్నమాట ఈ వీడియో. ఇంకా పూజకు సంబంధించిన కొన్ని ఇంకా సామాన్లు తీసుకురావాలి కదా, ఇంకా అన్ని తీసుకొద్దామని వెళ్తున్నాము. ఆ రోజు థర్స్డే కాబట్టి మా దగ్గర సంత ఉంటుంది అన్నమాట. ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు, చూసారు కదా. ఇంకా సంతలో మా డాడీ ఫ్రూట్స్ తీసుకొస్తాం అని చెప్పారు. ఇంకా మేమైతే అమ్మవారికి సంబంధించిన కొన్ని గాజులు అలాంటివి, బ్లౌజ్ పీసెస్ అలాంటివి అయితే తీసుకొచ్చి, ఇంకా అట్లనే ఇంట్లో కూడా గ్రోసరీస్ ఏమీ లేవు, అన్నీ నిండుకున్నాయి అన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొద్దామని వెళ్తున్నాము. ఇదే అన్నమాట మనుగూరు సెంటర్. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. వాయినాలు ఇవ్వడం కోసం, ముత్తైదువుల కోసం గాజులు, ఇంకా అమ్మవారి కోసం కూడా తీసుకుంది మా మమ్మీ. హాసిని డ్రై ఫ్రూట్స్ షాప్ అంట ఇది. మేము కొత్తగా చూస్తున్నాము, సరే డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ జ్యూస్ షాప్ చూసి మా పాప అయితే జ్యూసు అని ఒకటి ఏడుస్తుంది. సరే కదా అని చెప్పి ఇంకా జ్యూస్ అయితే తనకు తాగించేసాము. ఇంకా అమ్మవారికి సంబంధించిన పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు అలాంటివి ఒకే దగ్గర ఇలా పెట్టి అయితే అమ్ముతున్నారు. ఇంకేమేమి కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసేసుకుంది. ఇంకా వాటన్నింటికి బిల్లింగ్ వేయించేసుకొని బిల్ పే చేసేసి ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఫ్యాన్సీ షాప్ ముందైతే ఇలా అమ్మవారి విగ్రహం అయితే కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మేము వచ్చిన పని ఏంటి, గ్రోసరీస్ తీసుకురావడానికి కదా. ఇంకా గ్రోసరీస్ తీసుకుందామని చెప్పి షాప్కి వెళ్దామని ఒక ఆటో అయితే ఎక్కాము. ఇంకా అక్కడ దిగగానే పక్కనే టైప్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ షాపింగ్ చేయాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, హెడేక్ రాకుండా ఉండాలి అని. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగాలని చెప్పి పక్కన ఉన్న టీ టైప్స్కి అయితే వెళ్ళాము. నాకు టీ పెద్దగా నచ్చదు, కాకపోతే ఇంకా ఇక్కడ బాగుంటుంది అని చెప్పి వచ్చాము. మా పాపేమో ఐస్ క్రీమ్ అని చెప్పి అడిగితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాను. మేమేమో టీ తాగేసి ఇంకా గ్రోసరీస్ తీసుకుందామని చెప్పి పక్కన ఇంకా షాప్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా తనకి ఏది కావాలో అది అడుగుతుంది. అసలు ఇప్పుడే ఇంత లేదు, కానీ ఏది చూస్తే అది కావాలంట. బజార్కి తీసుకెళ్తే చాలు, అక్కడ బొమ్మలు కనిపిస్తే బొమ్మలు అడుగుతుంది, ఏది కనబడితే అది అడుగుతుంది. జ్యూస్ అయితే నేను అసలు తాగియొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఇంకా అందులో షుగర్ ఎక్కువ వేస్తారు కాబట్టి. కానీ తను ఏడవడం వల్ల ఇంకా తాగించాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ కూడా చూడండి, తనకు నచ్చినవన్నీ వేస్తుంది ట్రాలీలో. ఈ దొంగ మ్యాగీ వద్దు, మ్యాగీ తీసే 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 వద్దే వద్దు తీసే. మేడం ఎన్ని చూస్తావు మ్యాగీలు? ఏంటి అవన్నీ కావాలా నీకు మ్యాగీ? ఇప్పుడు అవన్నీ ఏం చేస్తావు? ఏంటి ఇది తాపుకొకటి తీసుకోవడం అందులో ఎత్తుంది. చూసారా, తనకి మ్యాగీ అంటే ఫేవరెట్ అనమాట. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టింది, కానీ లాస్ట్కి 2 ప్యాకెట్సే వేసింది అందులో. ఇంకా ఇవన్నీ తీసుకున్నాము. వీటన్నింటికి బిల్లింగ్ అయితే చేపించేసాము. బిల్ ఎంత అయింది అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము. 7 o'clock అయితే అయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మేము ఇంటికి వచ్చేసరికి మా డాడీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంకా అన్నీ తీసుకొచ్చారంట. ఇంకా మేము తీసుకొచ్చినవన్నీ సామాన్లు లోపల పెడుతున్నారు. ఈ వెజిటేబుల్స్ అన్నీ మా మమ్మీ సర్దేసింది. ఇంకా రైస్ కడిగి కూడా పెట్టేసింది. మా డాడీ సమోసాస్ తీసుకొస్తే ఇంకా ఫస్ట్ అయితే సమోసా తినేసి ఇంకా నెక్స్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. కర్రీ ఏం లేదన్నమాట. ఇంకా తోటకూర తీసుకొచ్చారు కాబట్టి ఇంకా అది కట్ చేసి అయితే వండేసాను. ఇంక ఇప్పుడు ఇవి సర్దడానికి అని చెప్పి కూర్చున్నాం అన్నమాట. బిల్ వచ్చేసి మాకు 3800
12 రూపీస్ అయితే అయింది. ఈసారి తక్కువగానే అయింది. ఎవ్రీ టైం ఇంతే అవుతుందని చెప్పలేము, ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి తక్కువ కూడా అవ్వచ్చు. ఇంకా ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. వీటన్నింటిని సర్దడం ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట. ఇంకా మా మమ్మీ మార్నింగ్ ఇవన్నీ తోమింది కదా, వాటన్నింటిని ఇంకా తూడుస్తుంది అనమాట. తూడ్చేసి వాటన్నింటిలో ఇంక ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇంకా ఈ బాస్కెట్ వచ్చేసి నాకు కేసీఆర్ కిట్ అని ఇచ్చారు కదా ప్రెగ్నెన్సీ టైంలో. ఆ బాస్కెట్లో అయితే సోప్స్, ఇంకా డిటర్జెంట్స్, షాంపూస్ అలాంటివి అయితే వేస్తామన్నమాట. ఇంకా అది మాకు అలా యూజ్ అవుతుంది. ఇంకా అన్ని డబ్బాలలో అయితే ఫిల్ చేసి పెట్టేసాము. ఇంక ఇప్పుడు అవన్నీ మూతలు పెట్టేసి ఇంకా సెల్ఫ్లో అయితే ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడమే. అబ్బాయి ఎంత కలగా కనిపిస్తున్నాయి కదా పప్పులు, ఉప్పులు. ఇంకా ఇంట్లో అన్ని సామాన్లు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఏది లేకపోయినా ఊకే షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం కంటే ఇలా ఒకేసారి తెచ్చుకోవడం బెస్ట్ కదా. మేమైతే ఇలాగే తీసుకొచ్చుకుంటాం. ఇలా అన్ని ఒకేసారి తీసుకురావడం వల్ల డిస్కౌంట్ కూడా ఇస్తారు, తక్కువ కాస్ట్లోనే ఇంకా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి సెల్ఫ్ దగ్గర పెట్టేసి మా మమ్మ అయితే ఇంకా వాటిని సర్దుతుంది. ఇంక ఇలా సెల్ఫ్లో అయితే పెట్టేసింది. ఇంకా గ్రోసరీస్ అయితే సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తోటకూర కర్రీ చేశాను కదా, మా పాపకైతే ఇంకా అన్నం తినిపిద్దామని వచ్చాను. రేపు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం కాబట్టి శనగలు కూడా నానబెట్టేసి పెట్టేసింది. ఎందుకంటే ప్రసాదానికి ఇంకా వాయినాలు ఇవ్వడానికి కూడా శనగలు వాడతారు కదా. తనకైతే ఫుడ్ పెట్టేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి అయితే పడుకున్నాను. వీడియో అయితే ఇంతే అనమాట, షార్ట్ అండ్ స్వీట్గా. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి మీకు మంత్లీ గ్రోసరీ షాపింగ్కి ఎంత ఖర్చు అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్ బాయ్, టేక్ కేర్, ఉంటాను.